వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్ మాస్ రాజా రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలమే. చివరకు 2022లో ధమాకా సినిమాతో సోలో హీరోగా సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్తో చేసిన వాల్తేరు వీరయ్య మంచి ఫలితాన్ని ఇచ్చింది. అనంతరం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా తన ఎనర్జీతో, నటనతో మాస్ ఆడియన్స్లో ప్రత్యేక స్థానాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు. రవితేజ గత సినిమాల వల్ల నిర్మాతలు కొంతమేర నష్టపోయినా ఆయనపై ఇంకా మిగతా నిర్మాతలు నమ్మకాన్ని చూపిస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే మాస్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కాబోతూ ఉండగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ దీనిని నిర్మిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే రవితేజతో మరో సినిమా ప్లాన్ చేస్తోంది. అదే తాజా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. మ్యాడ్ ఫ్రాంచైజీకి దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంకర్ ఒక కథను రవితేజకు వినిపించారు. ఆ కంటెంట్ ఫ్యాంటసీ, కామెడీ నేపథ్యంలో ఉంటుందట. ఇక కథ విన్న రవితేజ ఫుల్గా ఇంప్రెస్ అయ్యారు అని టాక్. కానీ ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్లో ఉండడంతో ఈ కొత్త ప్రాజెక్ట్పై స్పష్టత రావాలి అంటే కొంతకాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. రవితేజ డేట్స్ పూర్తయ్యాకే కొత్త సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే రవితేజ కెరీర్ స్థితిగతులను, ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హంగామాను పరిశీలిస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ కొత్త సినిమా విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి అని భావిస్తోంది. ముఖ్యంగా రవితేజతో తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా ఫలితం ఆధారంగా కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ముందస్తుగా నాన్ థియేట్రికల్ డీల్స్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ మంచి డీల్ క్లోజ్ అయితే ప్రాజెక్ట్ ముందుకు వెళుతుంది. లేకపోతే ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడే ఛాన్స్ ఉంది. మాస్ జాతర ఎంతవరకు హిట్ అవుతుందోనన్నది ఇక కీలకం. ఈ ఫలితం ఆధారంగానే ఈ మ్యాడ్ కాంబినేషన్ సాగనుంది. మొత్తానికి రవితేజ, కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ ఓ యూత్ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ కి తగిన కాంబో అనిపిస్తుంది. మ్యాడ్ లా ఎంటర్టైనింగ్ కంటెంట్ తో రవితేజ ఎనర్జీ కలిసితే మంచి మాస్ సినిమా రావచ్చు అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ కాంబోపై అఫీషియల్ గా క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.